హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 29వ తారీఖు. మిరప తోటలో ఉన్నాము. మనతో పాటు ఫార్మర్ కూడా ఉన్నారు. నమస్తే అండి. పేరు వెంకన్న గారు. ఏ ఊరు ఇది? బిక్కుమల్ల. ఏ మండలం, ఏ డిస్టిక్ ఇది? ఇది మనది సూర్యాపేట డిస్టిక్. ఎన్ని ఎకరాలు సార్ మీరు మిరప సాగు చేసేది? ఇప్పుడు నేనైతే ప్రస్తుతం ఎకరం చేస్తున్నారు. ఓకే, తోట చాలా నీట్గా ఉంది, ఫ్లవరింగ్ బాగుంది, గ్రోతింగ్ మంచిగా ఉంది. మనకు ఈ జనవరి నెల ఎండింగ్లో ఉన్నాము, అయినా కానీ చిగురు మంచిగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, నల్లి సమస్య, తామర పురుగు లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎటువంటి మందులు కొట్టారు ఈ విధంగా ఇంత నీట్గా రావడానికి? ఇది మొత్తం కొమ్మకులు ఇచ్చిపోయింది, మొత్తం ఎర్రగా అయిపోయింది. అసలు వదిలిపెడదాం అనుకున్నా, నేను వదిలిపెడదాం అనుకున్నారు. అనుకున్న తర్వాత ఫస్ట్ లో నేను రోగోర్ జంపు కొట్టినా, అన్ని చాలా కొట్టినా కానీ అసలు గింత ఇగురు రావట్లేదు, గ్రోతింగ్ లేకపోయేసరికి నాకు ఒక ఫ్రెండ్ కలిసి చెప్పిండు, ఒకసారి గాంధీవం ఒక్కసారి కొట్టి చూడు, ఒక్కసారి అయితే కొట్టి చూడు, దాని రిజల్ట్ నీకు ఎట్లుంటుంది అని చెప్పిండు. గాంధీవాను చోటు ఇది ఆర్గానిక్ అర్బన్ రిఫల్, అది గాంధీవా, అదే విధంగా టిల్లేజ్ ఆర్గానిక్ వారిది చోటు. ఈ రెండు కాంబినేషన్ కొట్టారు. ఈ రెండు కాంబినేషన్ కొట్టినాక వారం రోజుల తర్వాత పోయినా. నేను ఇన్ని డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెట్టినా కానీ నాకు ఈ మందు మాత్రం నెంబర్ వన్ అనిపించింది. ఇంత ముందు చాలా రకాలు కొట్టిన, అసలు వదిలిపెడదాం అనుకున్న తోటని. ఇది కొట్టిన తర్వాత అక్కడ సాల నుంచి చూస్తే అక్కడ సాలు కనపడేది, అలా కూడా కొంత వేర్కుడు వ్యవస్థ కొంత వచ్చింది. అయినా కూడా సరే అట్లా కూడా వదిలిపెడదాం అనుకున్నా. సరే అని దీన్ని తీసుకొచ్చి కొట్టిన తర్వాత కొద్దిగా ఫ్లవరింగ్ వచ్చింది, గ్రోతింగ్ ఉన్న తర్వాత దీన్ని వదిలిపెట్టొద్దని మొన్న మాత్రం కొట్టిన తర్వాత తోట వదిలిపెట్టబుద్ధి కాలేదు. ఇది కొట్టినప్పుడు తోట ఎట్లుండే? అసలు అదే గింత ఉండే, కొద్దిగా ఉండే, అసలు గ్రోత్ ఏం లేదు, అసలు ఈ పంగర్ నల్లి బాగుండేనా? నల్లి ఫుల్ ఉండే, అసలు మాడి ఇట్లా ఇది కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది? ఇది కొట్టినాకనే కదా ఇంత ఫ్లవరింగ్ వచ్చింది, ఇట్లా లేసింది కూడా తోట. దీని వల్లనే తోట లేసింది, గ్రోతింగ్ వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది. నల్లి కంట్రోల్ అయిందా? నల్లి కంట్రోల్ అయింది. కానీ ఈ విధంగా వేరే మందులు పనిచేసినాయండి నాకు అసలు ఏ మందు కూడా ఇంత మంచిగా చేయలేదు కూడా. ఇది ఎట్లా పని చేసింది? ఇది సూపర్ చేసింది, బాగుంది. నేను చెప్తాను, ఇది నేను చాలా ఒక రైతులకు ఒక 100 మందికి చెప్పొచ్చు. అస్సలు వదిలిపెడదాం అనుకున్నా. క్రాప్ లేదు, గ్రోత్ లేదు, ఏం లేదు అబ్బాయి. మామూలుగా చెట్టుకు 4-5 కాయలు ఉండే. ఫస్ట్ లో బాగానే వచ్చింది. ఎప్పుడైతే కొమ్మకులు వచ్చిందో మొత్తం అడుగు పట్టిపోయింది. వదిలేద్దాం అనుకున్నది. ఏమన్నా కానీ ఒకసారి పార్నాలు వెళ్ళిన 2 బస్తాలు అడుగు మంది. మీకు ఎవరు చెప్పారు ఒక్కసారి ఇది కొట్టమని? కానీ మీకు వదిలేసినాయి కదా. నా ఫ్రెండే ఒకడు. ఫ్రెండేనా? చెప్పిన తర్వాత నేను కొట్టిన తర్వాత మామూలు కూడా వచ్చిండు, మా అన్న కొడుకు చూసిండు. అబ్బా ఏమొచ్చింది తోట అంటే, ఇది చూసిండు, ఇది కొట్టినా బాగుంది అన్న తర్వాత మళ్ళీ ఇది కాపు ఇప్పుడు సెట్ అవుతుంది, మొత్తం సూదులు దిగినట్టు దిగుతాను పిండి. దీని వల్ల మాత్రం చాలా ఏ రైతు కొట్టినా కూడా నష్టపోయేది లేదు.